వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అందమైన సముద్ర తీరం, అల్లంత దూరంలో ఉన్న కైలాసగిరి, చారిత్రక ప్రదేశాలతో ఎటు చూసినా సందడే సందడి. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ రెక్కలు రాబోతున్నాయి. ఓవైపు రన్వేపై విమాన విహారానికి సిద్ధమవుతుంటే మరోవైపు టూరిజం, ఆతిథ్య రంగాలు జెట్ స్పీడ్లో దూసుకెళ్లేందుకు సై అంటున్నాయి. పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ఉమ్మడి విశాఖ జిల్లా. బీచ్లు, అరకులోయ, లంబసింగి హిల్ స్టేషన్, బొర్రా గుహలు, పాడేరు, మేఘాలకొండ, వంజంగి, జలపాతాల అనంతగిరి, బొజ్జన్న కొండలో పర్యాటకులు కళకళ్లాడుతూనే ఉంటారు. ఇన్ని ప్రకృతి అందాలకు నెలవైనా గ్లోబల్ కనెక్టివిటీ తక్కువగా ఉందనే చెప్పాలి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకొస్తే దేశ విదేశాల పర్యాటకుల రాకపోకలు ఇకపై సులభం కానున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకము అభివృద్ధికి నోచుకోనుంది. అంతర్జాతీయ కనెక్టివిటీతో నగర పర్యాటకమే కాదు, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల మారుమూల గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ టూరిజం జోరందుకోనుంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయ వంటకాలు విదేశీ పర్యాటకులకు పరిచయం చేయనున్నారు. పొందూరు ఖాదీ, బుడితి ఇత్తడి కళారూపాలు, ఏటికొప్పాక బొమ్మలు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ లభించనుంది. ట్రైబల్ టూరిజం గతంలో మనకి ట్రైబల్ టూరిజం అంటే ఏంటో కూడా మనకు తెలియని సిట్యుయేషన్లో మన హానరబుల్ సీఎం గారు ట్రైబల్ సర్కిట్ ఇమీడియట్గా చేయాలని తర్వాత ఆయన పిలిచి ఒక ఎంఓఈ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే 2 పీవీటీజీ విలేజెస్ ఐడెంటిఫై చేసాం. ఒకటి కొరాయి కొత్తవలస, ఒకటి వంటమూరి. ఈ 2 విలేజ్లో ఏం చేసామంటే హ్యూజ్ క్యూరేషన్ ఆఫ్ ట్రైబల్ టూరిజం చేసాం. అంటే ట్రైబల్ ఆస్ట్రానమీ, అలాగే స్టెప్ కల్టివేషను, వాళ్ళ కుజీన్స్, అలాగే వాళ్ళు స్పిరిచువల్గా వాళ్ళు చేసే ఆ ప్రేయర్స్ ఎలాగ ఉంటాయి, సిక్ అవుతే వాళ్ళు చేసే ఆ పూజలు ఎలాగ ఉంటాయి, అలాగే ఓ ట్రైబల్ మ్యారేజ్, అలాగే హగ్గింగ్ ఆఫ్ ది ట్రీ. ఇలాగా మనం ఒక 15 క్యూరేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఫారినర్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఎక్స్పీరియన్షియల్ టూరిజం ఫర్ ఫారినర్స్ అండి. ఎయిర్పోర్ట్తో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సాగర తీరాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చి బీచ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కనుంది. చింతపల్లి, పూసపాటిరేగ బీచ్లు పర్యాటక హబ్లుగా మారబోతున్నాయి. స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్ వంటి వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్లకు తీరాలు వేదికగా మారనున్నాయి. ఆతిథ్య రంగము మరింత ఊపందుకోనుంది. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 3 ఏళ్లలో ప్రముఖ హోటల్ బ్రాండ్లు, రిసార్ట్ల కోసం 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. బీచ్ రోడ్డు పొడవునా ఇప్పటికే 15 కిలోమీటర్లకు పైగా నూతన 5 స్టార్ లగ్జరీ హోటళ్లు సిద్ధమవుతున్నాయి. ఓబెరాయ్, మే ఫెయిర్, తాజ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాయి. బిజినెస్ టూరిజం, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, మైస్, కార్పొరేట్ ఈవెంట్స్ కు వైజాగ్ కేంద్రం కానుంది. మైస్ డెస్టినేషన్ విశాఖ కాబోతుందండి. ఎందుకంటే కనెక్టివిటీ లేక చాలా కాన్ఫరెన్సెస్ వేరే చోటకి వెళ్ళిపోయిన సందర్భాలు ప్రీవియస్లో చూసాం. బట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిదీ కూడా మా దగ్గర నుంచి, ఎస్పెషల్లీ స్టేక్ హోల్డర్స్ నుంచి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రూట్ కాజ్లో చూస్తున్నారు. దీనివల్ల కాన్ఫరెన్సెస్ రావటం వల్ల మనకి ఒక బ్రాండ్ వైజాగ్ అన్నది ఏర్పడుతుందండి. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చాలా డిమాండ్ ఉందండి. భోగాపురం ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అండి. అల్టిమేట్లీ లోకల్గా మనకి చాలా ఎకానమీ పెరిగిపోతుంది, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఫైనల్గా ప్రముఖ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్లుగా ఉన్న ఉదయపూర్, గోవాల సరసన వైజాగ్ కూడా నిలిచే అవకాశం ఉంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్, గైడ్లు, రవాణా రంగాల్లో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నది నిపుణుల అంచనా. ఇప్పుడు మనకి సీ పోర్టు ప్లస్ ఎయిర్పోర్టు 2 ఎక్సలెంట్గా మనకి వైజాగ్లో ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ కార్గో మాత్రం బాగా డెవలప్ అయ్యి మనం ఎక్స్పోర్ట్ ఇంకా ఫాస్టర్ వేలో ఈ టూరిజం కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చే కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయి. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చి ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువు కానుంది.